హాయ్ అండి, నమస్తే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బీరకాయ చట్నీ చేస్తున్నానండి. బీరకాయ అరకిలో తీసుకున్నానండి. పొట్టు తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 2-3 సార్లు కడిగేసుకున్నానండి. అలాగే ఇందులోకి 3 టమాటాలు, ఒక 20 పచ్చిమిరపకాయలు, కొద్దిగా గోంగూర అండి. ఇవి మొత్తం ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో వేపుకోవడానికి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి. చూడండి, ఆయిల్ పోసుకున్నాను కదా, ఇది కాగినైతే కాగింది కదా, ఇందులోనే బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం. చూడండి, బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇందులోనే టమాటాలు, పచ్చిమిరపకాయలు, గోంగూర కూడా వేసేసుకొని ఇది బాగా నూనెలో మగ్గేదాకా మూత పెట్టుకుందామండి. ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఇది బాగా నూనెలో మగ్గిపోవాలండి. మూత పెట్టేసుకొని ఇవి మొత్తం మగ్గిపోయినాక మీకు చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి మగ్గినాయేమో మొత్తం. చూడండి, బీరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ అన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇవి కూడా ఎగిరిపోయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకుందామండి. ఈ నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉంచుకుందామండి. మూత పెట్టేసుకున్నాము. చూద్దామండి మగ్గిపోయినాయేమో మొత్తం. చూడండి, మొత్తం మగ్గిపోయినాయి కదా, వాటర్ కూడా ఎగిరిపోయినాయి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునేటప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి, బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదండి, చల్లారబెట్టేసాను. ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో వేసుకుందామండి. చూడండి, కొంచెం అయితే తీసుకున్నాను. మిక్సీ గిన్నె చిన్నదండి, 2 సార్లుగా వేసుకుంటాను నేను. ఇప్పుడైతే ఇందులోకి చింతపండు కూడా వేసుకుందామండి. చింతపండు, జీలకర్ర. చూడండి, జీలకర్ర కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. అలాగే 1 స్పూను సాల్ట్ కూడా వేస్తున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా వేస్తున్నానండి. ఇవి మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, మిక్సీ అయితే పట్టేసాను. నలిగిపోయింది కదండి, తీసేద్దాము. చూడండి, మిక్సీ వేసుకున్న పచ్చడి ఇందులోకి అయితే తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి. మిగిలింది కూడా మిక్సీలో వేసుకొని రుబ్బుకుందామండి. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మిక్సీ పట్టినాక మీకు చూపిస్తానండి. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఇది కూడా గిన్నెలో వేసేసుకుందామండి. చూడండి, చట్నీ అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను కదా, ఇందులో ఉప్పు సరిపోయిందేమో చూద్దాము. ఉప్పు అయితే సరిపోయిందండి. పులుపు అది కదా కరెక్ట్గా సరిపోయింది. చూడండి, చట్నీ అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇందులోకి తాలింపు కోసం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం తాలింపు కోసం. ఈ నూనె కొద్దిగా కాగాలండి. చూడండి, నూనె అయితే కాగింది కదా, ఇవన్నీ ఇందులో వేసుకొని వేపుకుందామండి. చూడండి, వేగుతుంది కదా. చూడండి, వేగిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు అయితే వేసేసుకున్నామండి. చూడండి, పోపు అయితే పెట్టేసుకున్నాను కదా, ఇది చల్లగా అయిన తర్వాత చట్నీలో వేసేసుకుందామండి. చూడండి, చల్లగా అయితే అయిపోయింది కదా, ఇందులో వేసేసుకుందాం. ఈ చట్నీలో వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందామండి. ఇది టిఫిన్లోకి కానీ వేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. బీరకాయ, గోంగూర, పచ్చిమిరపకాయ చట్నీ చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.